తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3834 సర్పంచ్ స్థానాలు, 27628 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. సర్పంచ్ పదవికి పోటీలో 12960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65455 మంది అభ్యర్థులున్నారు. ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. రైట్గా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మెదక్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఏంటి సిచ్యువేషన్? మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ అయింది. పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 459 గ్రామాలు కాగా 39 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటికీ 420 సర్పంచ్ స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ లోని 7 మండలాల్లోని 136 గ్రామ పంచాయతీలో 7 ఏకగ్రీవం కాగా 129 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి 394 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1246 వార్డు స్థానాలకు 113 ఏకగ్రీవం కాగా 1133 స్థానాలకు 2849 మంది పోటీలో ఉన్నారు. దానికి సంబంధించి ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గజ్వేల్ డివిజన్ లోని 7 మండలాల్లో 163 గ్రామాలకు గాను 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావా మిగిలిన 147 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1432 వార్డు స్థానాల్లో 224 మంది వార్డులు ఏకగ్రీవం కాగా 1208 వార్డులకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మెదక్ జిల్లాలో మెదక్ డివిజన్ లోని 6 మండలాల్లో 160 గ్రామ పంచాయతీలకు గాను 16 ఏకగ్రీవం కాగా మిగిలిన 144 గ్రామాలకు సర్పంచ్ బరిలో ఉన్నారు. 411 మంది బరిలో ఉన్నారు. 1102 వార్డు స్థానాలకు గాను 332 ఏకగ్రీవం కాగా 1068 వార్డులకు 2425 మంది పోటీలో ఉన్నారు. మొత్తానికి ఇవన్నిటికీ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అధికారులంతా కూడా 3 అంచెల భద్రతతో ఇప్పటికే రాత్రి నుంచి కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు పోలింగ్ జరుగుతుంది. తర్వాత 1 to 2 లంచ్, ఆ తర్వాత 2 to 5 ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి 5 గంటల వరకు సర్పంచ్ ఎలక్షన్ సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులను విజేతలు ప్రకటించి అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇదే రోజు జరిగేటట్లుగా ఆర్ఓలకు కానీ తర్వాత పిఓస్ కానీ పూర్తి స్థాయిలో అటు జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ రోజే ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరగాలని చెప్పి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.